హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బియ్యం అయితే ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారా? మొత్తం మేము అందరం కలిసి అయితే ఇక్కడే వండుకు తింటున్నాము. మేమే వంట చేసేద్దామంటే చింతలు కూడా బియ్యం నేను కడిగేస్తానని అయితే అంటుంది. ఇప్పుడు బియ్యం కూడా కడిగేస్తుంది. పప్పు అయితే కడిగింది కదా, బియ్యం కూడా ఎలా వాష్ చేయాలో పిల్లలకి నేర్పించండి. అసలు ఎవరికి తెలియట్లేదు. మొన్న వీడియో చూసాను, 1-2 గ్లాసులు వేసి పెట్టమ్మా కడిగంటే ఒక గ్లాసు బియ్యం పెట్టి 2 గ్లాసులు నీళ్ళైతే పెట్టారు కుక్కర్లోని. అలా అయితే నేర్పకండి. అండ్ ఇలా అయితే పిల్లలకి ప్రతిదీ నేర్పుతూ ఉండండి. చూసారు కదా ఎంత చక్కగా కడుగుతుందో చింతల్లి. తనకి వచ్చినట్టు అయితే కడుగుతుంది. ఇంకొప్పై నీళ్ళు. ఇదేంటి ఇక్కడ కడుగుతున్నారు నీళ్ళు అనుకుంటున్నారేమో. ఈ నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా మంచిది కూడా మనకి. అండ్ ప్రతిదానికి వాటర్ ప్యూరిఫైర్ అయితే వాడలేం కదండి. ఇలా 3 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. ఏ చింతల్లి 3 సార్లేనా? మీ అమ్మ ఎన్ని సార్లు కడుగుద్ది? అంతే. మన ఛానల్ని ఏం చేయాలి? లైక్ చేయాలి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.